హలో గైస్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఎందుకు బ్లాగ్ తీస్తున్నా అంటే ఓన్లీ 4 days ఉన్నది మేము మహారాష్ట్ర వెళ్ళడానికి. మా వదిన పెళ్ళి కదా, మేము మహారాష్ట్ర ఓన్లీ 4 days ఉన్నది వదిన పెళ్ళి అని. మేము అన్ని బట్టలు సర్దుకోవాలి కదా, సర్దుకుంటున్నాం అన్ని బట్టలు. అట్లా నేనేమో ఇప్పుడు చూపెడతా ఎన్ని బట్టలు ఉన్నాయో. చూడండి గైస్, ఎన్ని బట్టలు ఉన్నాయో నేను చూపెడతా. ఇప్పుడు ఓళ్ళ బట్టలు మేము సర్దుకుంటున్నామంటే మా మమ్మీ, మా చెల్లెది, మా అక్కది, నాది. మా మమ్మీ తర్వాత సర్దుకుంటాం. మేము ముగ్గురం ఇప్పుడే సర్దుకుంటాం. ఎందుకంటే మా మమ్మీ కొంచెం బట్టలు కాలే, ఇంకా జాకెట్లు కుట్టుకుంటున్నది మా మమ్మీ. అట్లా ఈ కవర్ ఏమో మాకు మీషోలో దొరికింది. అది పంపీస్ కవర్ అంటే ఈ కవరు అంటారు. అది అంటే గాలి తీసేయడానికి అది కవర్ ఉంటుంది. ఆ పంపుని తోటి గాలి తీసేయాలా, ఆ క్యాప్ ఉన్నది కదా, క్యాప్ తీసేయాలా. అట్లా అని తీస్తున్నాం. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదేమో మా అక్క ఫంక్షన్ది లెహెంగా అన్నమాట. ఇది లెహంగా ఎంత వచ్చిందంటే 3700కి. ఇదేమో శారీ మా అక్కది ఓన్లీ 4000కి వచ్చింది. ఇదేమో నా బర్త్డే డ్రెస్. నేను బ్లాగ్ తీసిన కదా, బ్లాగ్ తీయాలి బట్ రీల్ వేసిన. చూడండి, అప్పుడు బ్లాగ్ తీయడానికి నాకు టైం లేకుండే. చూడండి, ఇదేమో రిసెప్షన్కి వేసుకుంటున్నాను నేను డ్రెస్. అట్లా చూడండి, మా అక్క పెడుతుంది, నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన. మా అక్క లెహెంగా అది పెడుతుంది. అట్లా గాలి అది మూత తీసేసి పెట్టాలా. మా అక్క పెట్టేస్తుంది. అది దానికి దారం లేకుండా అని నేను వేస్తున్నా. చూడండి, ఇంకా పోయింది నాతోటి అత్తలే అని మా అక్క వేసింది ఫ్రెండ్స్. నాతోటి అత్తలే అది అస్సలే. మా అక్క కొత్త స్పెట్స్ తీసుకున్నది. ఇది ఇంకా మడత పెట్టి ఇంకా వేసిన, పెద్ద కానీ అయింది నాకైతే. నేనే మొత్తం మడత వేసిన. ఎందుకంటే నేను మంచం మడత వేస్తాను, నేనే మంచం మడత ఏడతా ఇంట్లో. అట్లా చూడండి, దాంట్లో ఆ కవర్లో తీసేసి, క్యాప్ తీసేసి ఆ కవర్లో పెట్టేసుకోవాలా. తర్వాత ఆ పిన్ ఉన్నది కదా, పిన్ తోటి మొత్తం ప్యాక్ వేసేయాలా. చూడండి, నేను ఇప్పుడు చూపెడుతున్నాను. చూడండి, పిన్ తోటి మొత్తం ప్యాక్ వేసేయాలా. మా అక్క ఇంకొకసారి వేస్తుంది, అది వస్తలే అని. ఇప్పుడు వచ్చేసింది. మా అక్క ప్యాక్ వేసేసింది. ఫస్ట్ టైం రాలే అని సెకండ్ టైం వేసింది. చూడండి, ఇంకా అది వెళ్ళదు, పంపుతోటి వేసేయాలా. మనం ఎట్లా పంపేస్తామో మేము సెట్ వేసేసి పంపేసేయాలా. అట్లా మనం సెట్ వేయకపోతే మంచిగా పంపు రాదు, అందుకనే మనం సెట్ వేస్తే పంపు రాదు. అట్లా సెట్ వేసుకొని 4 sides సెట్ వేసుకొని పంపేయాలా. మొత్తం ఇట్లా కట్టేలాగా అయిపోతుంది, అంటే వెళ్ళుతుంది, అది తీస్తే వెళ్ళుతుంది. మా అక్క చేతి నొప్పి అవుతుందని నేను వేస్తున్నా పంపు. చూడండి, ఇంకే వేసేయాలా, క్యాప్ వేసేయాలా, వేయకపోతే మొత్తం పోతుంది అది పంపు. అట్లా నాకేమో జోక్ అనిపించింది. ఇదేమో మా అక్కది లంగోని ఎంగేజ్మెంట్ అప్పుడు వేసేస్తుంది. ఇదేమో నా డ్రెస్, మీకు తెలుసు కదా, ఫస్ట్ చూపెట్టిన కూడా. ఇదేమో శారీ మా అక్కది, ఫస్ట్ చూపెట్టిన అది కూడా మీకు. తర్వాత ఏమో మా చెల్లె ఇది దసరాకి వేసుకున్నది డ్రెస్. ఇది కూడా లంగోని, అది ఇది సేమే బట్ కలర్ చేంజ్. నాది కూడా సేమ్ ఉన్నది పెళ్ళిది. అదేమో మా మమ్మీ ఏమో అది కొంచెం కుడుతున్నది చేతితోటి. ఇదేమో మా డాడీది హల్దీది. అట్లా మా అమ్మమ్మ ఏమో హల్దీ కోసం మా అక్కకి కటింగ్ చేస్తున్నారు. చూడండి, నేను మొత్తం సెట్ వేసేస్తున్నాను, మడత వేరుతున్నాను. తర్వాత నా డ్రెస్ ఇది, అది కూడా పెట్టేస్తున్నాను. ఇట్లా నేను ఖాళీ యూస్ కోసము పెట్టేస్తున్నాను. అది మూత తీసేయాలా. దీనికి కూడా అది క్లిప్ పెట్టేసి మూత తీసేసి నేను ఎత్తున్నాను. చూడండి, అది మొత్తం మంచిగా టైట్ వేసేయాలా. అట్లా మంచిగా పంపు వేసేయాలా. చూడండి, మీకు జోక్ వస్తుంది కదా, నేను కొంచెం జోక్ లాగా చెప్తున్నాను మీకోసం. అంటే నా ఎప్పుడు డల్ ఫేస్ ఉంటుంది. చూడండి, ఇది కూడా
బట్టలా అయిపోయింది. నాకు ఎంత నవ్వొచ్చింది. కానీ ఇది కొంచెం బరువు ఉన్నది. బరువు ఉండదు. బట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నచ్చింది అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇంకా నేను బ్లాగ్ తీస్తాను.